హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సట్టాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో గుల్లగా ఎంతో క్రిస్పీగా ఉండే మన బిస్కెట్స్ అండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ బిస్కెట్స్ని. ఈవినింగ్ టైంలో చక్కగా ఇలా ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల చాలా గుల్లగా ఉంటాయండి బిస్కెట్స్. చాలా ఈజీ అండి, త్వరగా కూడా చేసేసుకోవచ్చు. పెద్ద కష్టం పడాల్సిన అవసరం లేదు, చాలా త్వరగా అయిపోతాయి. ఇంకెందుకండి ఆలస్యం, ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా చూసేయండి. ఇలాగా ఒక కప్పు తీసుకున్నానండి. ఒక ప్లేట్లోకి ఒక కప్పు మైదా వేసుకుంటున్నాను, ఇంకో కప్పు వచ్చేసి గోధుమ పిండి వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేదు అనుకుంటే పూర్తిగా గోధుమ పిండితో చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. నేనైతే రెండింటిని కలిపి చేస్తున్నాను. అంటే ఒక కప్పు మైదా వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇలా 2 కప్స్కి ఈ 2 కప్స్ పిండికి వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి. సూజీ రవ్వ అంటారు కదా, అది ఒక కప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నానండి. నేను ఇంట్లో చేసుకున్న నెయ్యినే ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీకు ఈ ఫ్లేవర్ ఇష్టం ఉంటే కనుక ఇంకొక 2 స్పూన్స్ వేసుకోండి. ఒకవేళ నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే బటర్ కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని పిండి అంతా కలిసేలాగా ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. మనం చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలాగా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం షుగర్ పొడి వేసుకుంటున్నాము. అలాగే ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా, చిటికెడు చాలండి. అలా సాల్ట్ ఉండి లేనట్టుగా వేసుకోండి. ఆ తర్వాత షుగర్ వచ్చేసి ఒక కప్పు వేసుకుంటున్నాను నేను. అంటే 2 కప్స్ పిండికి ఒక కప్పు రవ్వ వేసుకున్నాను, ఒక కప్పు షుగర్ పొడి వేసుకుంటున్నాను. షుగర్ని మెత్తగా మిక్సీలో పొడి పట్టేసి వేసుకోండి. ఇలా వేసేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇది మరీ గట్టిగా కలపకూడదు, అలాగని మరీ లూజ్గా కలపకుండా కొంచెం మన పూరి పిండిలాగా చాలా సాఫ్ట్గా ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాము. మీకు 1/2 అవర్ తర్వాత ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ఉందన్నమాట మన పిండి. ఒకసారి మళ్ళీ చేతితో ఇలా కలిపేసుకొని ఇలా చాకు సహాయంతో ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని దీన్ని 2 పార్ట్స్గా తీసేసుకుంటున్నాను. ఇలా తీసేసి ఇప్పుడు దీన్ని మనం చేతిలోకి తీసుకొని మీ ఇష్టం అండి, మీకు ఎలా కట్ చేసుకోవాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రోల్ చేసేసి ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా చాకుతో ఇలా కట్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే మన పూరీలాగా చేసుకొని ఒక చిన్న కప్పుతో కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా నేను రోల్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చపాతీ కర్రతో ఇలా అంతా మనం పూరిలాగా చపాతీలాగా రుద్దేసుకోవాలి. ఇలా ఒత్తేసుకొని మనం ఒక గిన్నె, ఒక కప్పు, చిన్న కప్పు లేదంటే చిన్న ప్లేట్ తీసుకొని మనం బిస్కెట్స్, రౌండ్ బిస్కెట్స్ లాగా ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. చాలా త్వరగా అయిపోతాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి ఇచ్చారంటే హ్యాపీగా తినేస్తారు. మీకు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోండి, చాలా బాగా వస్తాయి. కాకపోతే నేను ఒక కప్పు అది, ఒక కప్పు ఇది కలిపాను అనమాట, ఇంకా బాగుంటాయి అనేసి. ఆ తర్వాత ఇలాగ ఒక చాకు సహాయంతో ఇలా తీసేసుకోవడమే. ఇంకా మీరు బిస్కెట్స్ని మీ ఇష్టం అండి, ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. రౌండ్ షేప్లో కానీ లేదంటే స్క్వేర్ కానీ, ఇలాగా మీ ఇష్టం అండి, మీరు ఎలాగైనా కట్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టిన తర్వాత ఆయిల్ అనేది నార్మల్ హీట్ ఉండాలండి. నార్మల్ హీట్ ఉన్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. మనం బాదుషాని కాల్చుకునేటప్పుడు ఎలా ఉంటుంది ఆయిల్ అనేది, అలా ఉండాలన్నమాట. లైట్గా వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక్కొక్కటిగా వేసేసి మనం ఇలా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనకి లోపల నుంచి ఇది కుక్ అవ్వాలి, మంచి కలర్ అనేది మంచి చేంజ్ అవ్వాలి. అప్పటి వరకు ఇలాగా ఫ్రై చేసుకోండి. కొంచెం టైం పడుతుందండి. ఇక్కడ మాత్రం మనకి ఇది చేసుకోవడం మాత్రం ప్రాసెస్ అంతా చాలా ఈజీ. ఇలా ఒక 10 నిమిషాలు మనం వదిలేసామంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇవి ఇట్లా చక్కగా కాలుతాయి అన్నమాట. ఈ కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఆల్మోస్ట్ మనకి కలర్ చేంజ్ అయిపోయాయి. ఇంకొక 5 మినిట్స్లో మనకి ఇవి రెడీ అయిపోతాయండి. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.
ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి ఇంకా మనకి రెడీ అయిపోయాయి అనమాట. ఇవి పూర్తిగా కలర్ చేంజ్ అయిపోతున్నాయి కాబట్టి ఇంక ఇప్పుడు తీసేసుకుందాము. ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయాయి. ఇంకిప్పుడు మనం తీసేసుకుందామండి. వీటిని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసేటప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి, సాఫ్ట్గా ఉన్నట్టుగా ఉంటాయి. కానీ చల్లారిన తర్వాత చాలా గుల్లగా అయిపోతాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. తీసుకునేటప్పుడు మాత్రం మనకి కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి అన్నమాట. ఇలాగ నేను రౌండ్ షేప్లో కూడా చేసుకున్నాను. ఇవి కూడా వేసేసుకుంటున్నానండి. చక్కగా పొంగుతున్నాయండి, చక్కగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఈజీ. అలాగే పిల్లలు కూడా హ్యాపీగా స్కూల్ నుంచి రాగానే ఇలా ఒక్కటి తీసిచ్చారంటే హ్యాపీగా తినేస్తారు. ఇంకా పెద్దవాళ్ళని కూడా ఇలాగ టీ పెట్టుకొని ఇలా ఒక బిస్కెట్ తిని టీ తాగామంటే హ్యాపీ అండి, చాలా బాగుంటాయి. ఇంట్లో చేసుకొని తిన్నామంటే కొంచెం హెల్దీ కదండి. మరి మైదా లేకుండా వాడాలి అనుకుంటే అలా కూడా వాడుకోవచ్చు. లేదు అనుకుంటే అప్పుడప్పుడు కాబట్టి, ఎప్పుడో ఒక్కసారి కాబట్టి ట్రై చేయొచ్చు, చాలా బాగుంటాయి. లేదు అనుకుంటే మైదాని పూర్తిగా కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇలా వేసేసుకుంటే చూడండి చాలా బాగా వచ్చాయండి. ఇంకెందుకండి ఆలస్యం, రెసిపీని పూర్తిగా చూసేశారు కదా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేనైతే షుగరు మైల్డ్గా వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కనుక ఇంకా కొంచెం వేసుకోండి. నేను సౌండ్ వినిపిస్తున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగుంటాయి. ఎంత గుల్లగా ఉన్నాయో చూడండి, పైన క్రిస్పీగా లోపల గుల్లగా, చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.